వైసీపీ అధినేత జగన్ 11 మంది ఎమ్మెల్యేలతోనే 164 మంది ఎమ్మెల్యేలతో కూడిన అధికార కూటమిని గడగడలాడిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎంత ఘోర పరాజయం పొందినా వైసీపీకి రాష్ట్రంలో 40% ఓట్లు రావడంతో అంత తేలిగ్గా ఆ పార్టీని తీసి పారేయలేని పరిస్థితి కూటమి నేతలది. పైకి కూటమి నేతలు బింకంగా ఉన్నప్పటికీ తిరిగి జగన్ రాజకీయంగా పుంజుకునే అవకాశాలు లేకపోలేదన్న అనుమానం వారిలో అణువణువునా ఉంది. అందుకే వైసీపీ నేతలపై విమర్శలు చేసే మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన వారు మాత్రమే ఉన్నారన్నది విశ్లేషకుల అంచనా. వైఎస్ జగన్ను తిరిగి అధికారంలోకి రానివ్వబోమని శపథాలు చేసినా గెలిపించేది ప్రజలు మాత్రమేనని ఆ నేతలకు కూడా తెలియంది కాదు. చివరకు ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం కావడంతో ఇక జగన్ పనైపోయినట్లేనని భావించారు. కానీ ఓట్ల శాతం చూసిన వారికి మాత్రం ఆ అనుమానం రాకపోయినా కూటమిలో ఎక్కువ మంది నేతలు జగన్ ఇక అధికారంలోకి రారని భావించారు. కానీ గత 2 ఏళ్లలో జగన్ వేస్తున్న అడుగులతో పాటు జగన్ పర్యటనలో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఒకంత కూటమి పార్టీ నేతల్లోనూ ఆందోళన మొదలైందనే చెప్పాలి. అందుకే తమకు మరో 15 ఏళ్లు అధికారం అప్పగిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పదే పదే అడుగుతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాగా ఉంది. మెడికల్ కాలేజెస్ పై మొన్న మధ్య జగన్ ఇచ్చిన వార్నింగ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వార్నింగ్ తో జగన్ ప్రభావం ఏంటనేది స్పష్టంగా తెలిసింది. దీంతో కూటమి ప్రభుత్వం ఒకంత డైలమాలో పడింది. ప్రజల్లో వైద్య కళాశాలల్ని ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఫీల్డ్ లెవెల్లో నివేదికలు అందుతున్నాయి. ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా జగన్ పార్టీ ప్రశ్నిస్తూ వెళుతోంది. జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇటీవల జరిగిన హంగామా చూసి క్యాడర్ మొత్తం మళ్లీ యాక్టివ్ అయిందన్న సంకేతాలందాయి. అందుకే జగన్ కేవలం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ మాత్రమే కాకుండా రహదారుల్ని పీపీపీ పద్ధతిలో నిర్మించడాన్ని కూడా తప్పుపట్టేలా మరొక కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే అన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటనలు కూడా ఉండేలా కొత్త ఏడాది ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిసింది. మొత్తం మీద వైసీపీలో ఊపు కనిపిస్తుంది. టీడీపీలో వణుకు మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.